హలో అండి, వెల్కమ్ టు సిద్ధు చింతలపూడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కోడి మాంసం ములక్కాడ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించేసుకోండి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసుకోండి. అలాగే ఇందులోకి చికెన్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసుకోండి. చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ పోయే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను ఈ 2 కలిపి నూరి పెట్టేసుకున్నానండి. అంటే ఇందులోకి జీలకర్ర, గసగసాలు, ధనియాలు, లవంగాలు, కొంచెం చెక్క, అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ కలిపి నూరి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే సరిపడా కారం కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు యాంటీబయోటిక్ అండి. ఇది కూరల్లో వాడడం వల్ల చాలా మంచిది. కాబట్టి కూర వండేటప్పుడు తప్పనిసరిగా పసుపు వాడుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఇలా కలిపేసుకుని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ పోసేసుకోండి. వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోండి. ములక్కాడ చికెన్ బాగా ఉడకాలి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు కూర ఉడికిందో లేదో చూద్దాము. ఉడికిపోయిందండి. ఇందులోకి ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. చికెన్ కూడా బాగా కుక్ అయ్యింది. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చికెన్ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.